శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం గ్రామానికి చెందిన ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈమె లోపింటి నాగమణి హేమ రాగిణి ఈవిడ డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ 5/5/2023 రెగ్యులరైజ్ అయ్యారు. సో అప్పటి వరకు 15,000 జీతం ఆన్ రోడ్, తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు. ఎప్పుడు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 5/5/2023 నుంచి. సో 2025 డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. 10వ తారీఖుని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీనియర్ అసిస్టెంట్ గారు వారి లాగిన్లో ఉంచుకొని ఎస్టీఓ గారికి పంపించారు. ఎస్టీఓ గారికి పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు, దాన్ని ఇదేం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు. ఇదేంటి సార్, నా బిల్స్ అన్నీ బాగున్నాయి కదా, మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే 20,000 రూపాయలు లంచం అడిగారు. 20,000 రూపాయలు లంచం అడిగిన తర్వాత అంత డబ్బులు లేవని చెప్పిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తే గానీ మీ బిల్లు రిజర్వ్ బ్యాంకుకు పంపము అని ఇద్దరు కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ బిల్లు సీనియర్ అసిస్టెంట్ గారు ఏం చేశారు, 24వ తారీఖుని ఎస్టీఓ గారికి మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే అలాగ అట్టే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఒకసారి రిటర్న్ చేశారు, అవి లేవు ఇవి లేవు కొర్రీలేసి మళ్ళీ పంపించడం జరిగింది. మళ్ళీ పంపించిన తర్వాత ఆ బిల్లు ఈ రోజుకి అతని దగ్గరే ఉంది, ఇంకా పంపలే మీదకి. ఏంటి, లంచం డబ్బులు ఇస్తే గానీ పంపరు. ఓకే, లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆవిడ శ్రీకాకుళం ఏసీబీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించారు. నిన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, విశాఖపట్నం ఏసీబీ డిఎస్పీ నేను నిన్న సాయంత్రం ఏసీబీ ఆఫీస్ శ్రీకాకుళానికి వచ్చి ఆవిడ దగ్గర కంప్లైంట్ రిసీవ్ చేసుకుని లోకల్ ఎంక్వైరీస్ చేసుకుని ఈరోజు కేసు నమోదు చేసుకుని డైరెక్ట్గా ఎస్టీఓ గారికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్టీఓ గారిని అలాగే సీనియర్ అసిస్టెంట్ గారిని ఇద్దరిని కూడా, ఎస్టీఓ ఎన్ రామ్ ప్రసాద్ గారు అలాగే సీనియర్ అసిస్టెంట్ అంబకండి శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేశాం, అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాము. అలాగే 15,000 రూపాయలండి. గతంలో ఏమైనా ఇచ్చారో ఇదే ఇవ్వడం సార్? గతంలో ఏమి ఇవ్వలేదు, ఇదే ఇవ్వడం. వాళ్ళ మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా గతంలోనే? వెరిఫై చేస్తున్నాం, పాతవన్నీ తవ్వి తీస్తున్నాం, ఉన్నాయేమో. దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తుంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినా సరే సేమ్ పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆరోపణలు అనుకుంటుంది. ప్రభుత్వానికి ఎవరైనా సరే సింపుల్ అండి, 1064 ఈ నెంబర్కి కాల్ చేసి చాలు. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది అర్థమైందండి. ఇక్కడే కాదు, స్టేట్ వైడ్ మొత్తం తిరుపతి నుండి ఇచ్చాపురం వరకు ఎవరైనా సరే, చిత్తూరు నుండి కాల్ చేసి 1064కి మాకంటే కన్సర్న్ ఇమీడియట్గా డిఎస్పీ గారికి కాల్ వెళ్తుంది. అతను వచ్చి యాక్షన్ తీసుకుంటాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.